అండ్ మీ దగ్గరికి చాలామంది వైఫ్స్ మీద కంప్లైంట్తో లైక్ అంటే అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే భార్య బాధితులు ఇలాంటి వాళ్ళు మీ దగ్గరికి వస్తూ ఉంటారు కదా? చాలామంది వస్తుంటారు. చాలామంది వస్తుంటారా? ఓకే. బట్ వాళ్ళు అసలు వచ్చే రీజన్స్ ఏంటి? ఎలాంటి రీజన్స్తో వాళ్ళు వస్తూ ఉంటారు మీ దగ్గరికి? సో మనం అన్నట్లు భార్య బాధితులనే కాదు, భర్త బాధితులు కూడా ఉంటారు. సో మేల్ ఫీమేల్ ఈ రెండు కూడా చూడొచ్చు. సో అది ఏంటంటే యూజువల్గా ఏంటంటే ఫీమేల్స్ ఎక్కువగా వాళ్ళకి అటెన్షన్ ఇవ్వాలని కోరుకుంటారు. ఒకవేళ మేల్ వాళ్ళ భర్త ఇవ్వలేకపోతే అప్పుడు కొంచెం ఫ్రస్ట్రేషన్లో తిట్టడం అవన్నీ జరుగుతుంటాయి. ఒకవేళ భర్త కనుక తన భార్య చెప్పింది ఇట్లా కోరికలు కొన్ని ఉన్నాయి అవి తీర్చగలిగితే అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఆ డిఫరెన్సెస్ అనేవి ఉండవు అన్నమాట. ఇంకా బాండింగ్ పెరుగుతుంది. సో అడ్జస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ భార్య భర్తల మధ్యలో. ఒకవేళ అడ్జస్ట్మెంట్ అనేది లేకపోతే లేదు నేను ఒక్కడనే డామినేట్ చేయాలి, నేను ఒక్కదాన్నే డామినేట్ చేయాలి అని అనుకుంటే ఆ రిలేషన్షిప్ ఎక్కువ కాలం ఉండదన్నమాట. సో భార్య కానీ భర్త కానీ డామినేషన్ అనేది ఉండద్దు. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మీ దగ్గరికి డామినేషన్ త్రూనే వస్తాయా? డామినేషన్ ఉంటుంది. అక్కడే చాలా మంది ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేవి పెరిగిపోయి డివోర్స్ కి దారి. బట్ టు బి హానెస్ట్ అంటే మనలో మనమాట ఎక్కువగా డామినేషన్ అనేది మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ లో మేల్స్ లో చూస్తారా ఫీమేల్స్ లో చూస్తారా? ఇది ఈక్వల్ ప్రపోర్షన్ అని చెప్పుకోవచ్చు అండి. కానీ ఇది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అనుకోవచ్చు. అంటే మనకు కనిపించేవి కొన్ని కానీ కనిపించనివి చాలా ఉంటాయి. సో మన దగ్గరికి వచ్చే పేషెంట్స్ కానీ వాళ్ళు ఏంటంటే ఏదన్నా మానసిక సమస్యతో బాధపడినప్పుడు మాత్రమే వస్తారు. ఇప్పుడు భార్య భర్తలు ఫైటింగ్ చేసుకున్నా కొట్లాడుకున్నా కూడా వాళ్ళు వెమ్మటే రారని. ఒకవేళ అంటే భర్త వల్ల కానీ భార్య వల్ల కానీ ఒకవేళ ఆ పార్ట్నర్ ఎక్కువగా డిప్రెషన్కి లోన్ అయినప్పుడు, ఎక్కువగా ఫ్రస్ట్రేట్ అయినప్పుడు, కోపం విపరీతంగా పెరిగిపోయినప్పుడు, లేకపోతే బాగా భయంగా యాంగ్షియస్గా అనిపించినప్పుడు మాత్రమే మా దగ్గరికి వస్తుంటారు. సో అట్లాంటి విషయాల్లో మనము ఆ మానసిక సమస్యని ట్రీట్ చేస్తాం. సో అట్లాంటప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏమవుతుందంటే ఈ రిలేషన్షిప్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఆ రిలేషన్షిప్ కాన్ఫ్లిక్ట్స్ని మనం మెయిన్గా ట్రీట్ చేయగలిగితే ఈ యాంగ్జైటీ డిప్రెషన్ ఈ సమస్యలను మనం ట్రీట్ చేయొచ్చు అన్నమాట, ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఓకే. అండ్ రీసెంట్గా మా స్టూడియో దృష్టికి వచ్చిన ఒక విషయం సార్, ఇది మీ దగ్గర ఒక సజెషన్ అడుగుతున్నాం మేము. జనరల్గా ఒక హ్యాపీ కపుల్ వాళ్ళిద్దరూ మ్యారేజ్ అయిపోయింది, ఇద్దరు కూడా హ్యాపీగా ఉంటున్నారు. కాకపోతే ఏంటంటే ఫీమేల్కి అనుకోకుండా వేరే మెయిల్ మీద ఒక సమ్ క్రష్ అనేది స్టార్ట్ అయింది. మేబీ ఇట్ ఈస్ అట్రాక్షన్, క్రష్, వేరే ఇంకేదైనా పేర్లు పెట్టుకోవచ్చు. స్టార్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా అటు పర్సన్కి తిను చెప్పింది, బట్ బోత్ సైడ్స్ ఇద్దరు మ్యారీడ్, కానీ చెప్పినప్పుడు అటు నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేనప్పుడు కాల్స్ వస్తున్నాయి, కాల్స్ మాట్లాడుకుంటున్నారు, ఎవ్రీథింగ్ ఓకే. బట్ తిను ఏదైతే ప్రపోజల్ పెట్టిందో ఆ ప్రపోజల్ అతను యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేయకపోగా అలా రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటే ఈ అమ్మాయి కన్ఫ్యూజన్లో ఎక్కువ డిప్రెస్ అయిపోయి చాలా అంటే ఆల్మోస్ట్ సూసైడ్ అటెంప్ట్ దాకా వెళ్ళిపోయింది. సో ఇలాంటి కండిషన్స్ చాలా మందిలో జరుగుతూ ఉంటాయా? ఇది సహజంగా జరుగుతుందండి. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, ఈ భార్య భర్తలు ఉన్నారు, వాళ్ళ మధ్యలో ఇప్పుడు బాండింగ్ సరిగ్గా లేకపోయి ఉండొచ్చు. అది మెయిన్ రీజన్. అంటే లవ్ అవన్నీ లేకపోయి ఉండొచ్చు. వాళ్ళిద్దరి మధ్యలో ఆ అట్రాక్షన్ కానీ రిలేషన్షిప్ సరిగ్గా లేకపోతేనే ఇప్పుడు భార్య అనేది ఇప్పుడు వేరే వాళ్ళతో రిలేషన్షిప్లోకి వెళ్ళడానికి అంటే క్రష్ అనేది డెవలప్ అవుతుంది. సో వాళ్ళ మీద ఫీలింగ్స్ పెంచుకోవడము అట్లాంటివి జరుగుతుంటాయి. సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఈ భార్య భర్తల మధ్యలో ఉన్న కనెక్షన్ అనేది కొంచెం ఇంప్రూవ్ చేయాలి. వాళ్ళ మధ్యలో బాండింగ్ అనేది ఇంప్రూవ్ చేయాలి. అట్లా చేసినట్లయితే ఇప్పుడు ఆ అమ్మాయికి ఆ వేరే అబ్బాయి మీద ఫీలింగ్స్ అనేవి తగ్గచ్చు. సో ఇద్దరికి కలిపి కపుల్ కౌన్సిలింగ్ అనేది, కపుల్ థెరపీ అనేది ఇప్పించగలిగితే, వాళ్ళు తీసుకోగలిగితే మనము వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్షిప్ అనేది కొంచెం మెరుగుపరచవచ్చు. సో మనం ఏంటంటే ఇప్పుడు వాళ్ళిద్దరి అంటే ఈ అమ్మాయి ఇంకా వేరే అబ్బాయి మీద ఫీలింగ్స్ దాన్ని తగ్గించడం కంటే వీళ్ళిద్దరి మధ్యలో భార్య భర్తల మధ్యలో బాండింగ్ పెంచడమే మనకి మెయిన్ ప్రయారిటీ. సపోజ్ ఇప్పుడు ఆమెకి డిప్రెషన్ వచ్చింది, ఆ డిప్రెషన్కి గల కారణాలు ఆ వేరే అబ్బాయి యాక్సెప్ట్ చేయలేకపోవడం. సో దానికి మనం డిప్రెషన్ని మనం ట్రీట్ చేయాలన్నమాట. దానికి మెడిసిన్స్ అనేవి ఉంటాయి. మెడిసిన్స్తో పాటు కౌన్సిలింగ్ అనేది తీసుకోగలిగితే ఆ అమ్మాయికి ఆ అబ్బాయి మీద ఉన్న ఫీలింగ్స్ కూడా తగ్గచ్చు అన్నమాట. అండ్ పెళ్ళి తర్వాత లేడీస్కి
ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయి, వేరే వాళ్ళతో అఫైర్ ఉంది అని చెప్పి అనుకోవడానికి వాళ్ళలో ఉండే సింటమ్స్ ఏంటి? సో మెల్లగా అంటే భర్త నుంచి దూరం అవ్వడము, అంటే సెపరేట్ అవ్వాలని ఆలోచించడము, వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోవడము, లేకపోతే భర్త మీద ఊరికే తరచుగా కోప్పడము, లేకపోతే భర్త మీద బ్లేమ్ చేయడము, ఈ రిలేషన్షిప్ బ్రేక్ అవ్వడానికి కారణము భర్తనే అని చెప్పడము, అదొకటి మనము వార్నింగ్ సైన్గా చూడొచ్చు అన్నమాట. ఇంకా ఒకవేళ భర్తలో ఏమన్నా సెక్స్ సమస్యలు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే మేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నట్లయితే అది కూడా ఒక కారణం ఉండొచ్చు అనమాట. సో అట్లాంటిది, లేకపోతే భర్త ఎక్కువగా ఆల్కహాల్ తీసుకుంటున్నాడు, లేకపోతే ఎక్కువగా సిగరెట్ స్మోక్ చేస్తున్నాడు, లేకపోతే తాగొచ్చి భార్యని కొట్టడం కానీ ఇట్లాంటివి చేసినట్లయితే అప్పుడు కూడా భార్య వదిలేసి వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా వరకు చూస్తుంటాం అన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఇట్లా దూరం వెళ్ళిపోవడము, బ్లాక్ చేసేసేయడము, మెసేజెస్ కానీ కాల్స్ కానీ రిప్లై ఇవ్వకపోవడము, అసలు కమ్యూనికేషన్ అనేది పూర్తిగా కట్ చేసేయడము, ఇవన్నీ కూడా వార్నింగ్ సైన్స్ లాగా చూడొచ్చు అనమాట, రెడ్ ఫ్లాగ్ సైన్స్. ఓకే. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ హాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేడికి కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటుంది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.